మీకు తెలుసా, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సహారా ఎడారి ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమెజాన్ అడవి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండేది. పెద్ద పెద్ద నదులతో, ఎన్నో సరస్సులతో, మరి ఎన్నో జీవరాశులతో చాలా అందంగా ఉండేది. అంత పెద్ద అడవి అసలు ఎలా ఒక ఎడారిలా మారిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పటి ఈ సహారా అడవుల్లో ఏనుగులు, హిప్పోలు, జిరాఫీలు ఇంకా ఎన్నో జంతువులు జీవించేవి. బట్ అన్నిటికీ సరిపోయే నీరు, ఆహారం అన్ని లభించేవి. అంతేకాకుండా ఈ సహారా అడవుల్లో మనుషులు కూడా జీవించారని ఎన్నో ఆధారాలున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ వాళ్ళు గీసినవే. ఈ సహారా అడవుల్లో ఎప్పటికప్పుడు వర్షాలు పడి పచ్చని చెట్లతో, ఎన్నో జంతువులతో, ఎన్నో జీవరాశులతో చాలా అందంగా ఉండేది. కానీ మన భూమి వెదర్ సైకిల్లో వచ్చిన ఒక చిన్న మార్పు వల్ల అక్కడ వర్షాలు పడడం ఆగిపోయి పచ్చని చెట్లతో ఉన్న ప్రదేశం అంతా ఒక ఇసుక ఎడారిలా మారిపోయింది. కానీ ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ వచ్చే 15,000 నుండి 20,000 సంవత్సరాల తర్వాత ఈ సహారా ఎడారి మళ్ళీ ఎప్పట్లాగే ఒక పెద్ద అడవిలా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.